హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. టుడే ఇస్ లాస్ట్ డే ఆఫ్ 7th ప్రేయర్. నేనైతే చర్చి దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఇంక మీ అందరికీ తెలిసిందే కదా, సామాన్ అంతా కూడా చక్కగా మేమందరం కూడా చక్కగా పట్టుకెళ్ళి అన్ని కూడా చక్కగా పెట్టుకున్నాము. ఈ రోజు లాస్ట్ ప్రార్థన, 7 వారాల కూడిక. ఇంకా సామాన్ అంతా కూడా చక్కగా పట్టుకెళ్ళిపోయి అన్ని సర్దుకున్నాము. ఇంకా బాక్సులు, ప్యాడ్ అన్ని కూడా పెట్టుకున్నాము. రెడీగా ఉన్నాం, లైట్ కట్టుకున్నాం, నీట్ గా పెట్టుకున్నాం. ప్రార్థన అయితే ప్రారంభించుకుని కొన్ని పాటలు పాడుకుని వాక్యంలోకి అయితే మన అందరం వచ్చాం. పర్వతాలు దద్దరిల్లా, మెట్టలు కూలిపోయినా మాత్రం నా కృప నిన్ను మాత్రం విడిచిపోదు అన్నాడు. మన తలంపు ఎలా ఉంటదంటే విత్ ఇన్ సెకండ్ లో మారిపోతాం. అనుకుంటాం ప్రార్థనకి టక్కున మారిపోతాం, వెళ్దాం అనుకుంటాం టక్కున మారిపోతాం. ఎందుకంటే మన తలంపు టక్కున మారిపోతుంది. కానీ దేవుని తలంపు అది కాదు. ఆయన తలంపు ఎలా ఉంటదంటే కొడతానన్నాడు, ఇక్కడ సువార్త ప్రకటిస్తానన్నారు, ప్రకటించారు. నన్ను సిలివేస్తారన్నారు, వేశారు. ఇదిగో నేను 3వ రోజు లేస్తానన్నాడు, లేచాడు. వస్తానంటున్నాడు, వస్తాడు. అది ఆయన తలంపు. కానీ మన తలంపు ఏంటంటే వస్తానంటాం, రామ్. చేద్దాం అనుకుంటాం, చెయ్యం. మారిపోతూ ఉంటది మన తలంపు. కానీ దేవుని తలంపు అటువంటిది కాదు. దాసులు చెప్పారు, మరి దేవుని ఆలోచన మీద మనం పనిచేయాలి. దేవుడిని ఎదురెట్టాలి. మనం ఒక సందర్భంలో మనుషుల్ని ఎదురెడతాం, మనుషుల సలహా తీసుకుంటాం. ఇదిగో నా పనిని దగ్గర పెడుతున్నాను, ఒకసారి నన్ను జ్ఞాపం చేసుకొని దేవుడిని ఎదురెట్టమ్మా. మనుషుల్ని ఎదురుపెట్టుకుంటూ ఉంటాం, అందుకే ఒకసారి ఫెయిల్ అయిపోతూ ఉంటాం. దేవుని దగ్గర ఆలోచన ఉండదండి. దేవుని దగ్గర ఆలోచన తీసుకో. మనం దేవుడు ఆలోచన తీసుకుని మనం పని మొదలెట్టాలి. అందుకు వాక్యం చదివిస్తుంది, నీ కోరిక సిద్ధింప చేసి నీ ఆలోచన. ఇప్పుడు మాట ఉంది, నీ కోరిక అంటే అర్థం ఏంటి? నీ అంటే అర్థం ఏంటి? నీదే. నీ కోరిక అంటే నీదే. దేవుడు నాదన్నాడా నీదన్నాడా? ఈ రాత్రి నీ కోరిక, నీ కోరిక. మనం కోరుకోవడంలో పొరపాటు లేదు, కోరుకోవాలి. ఆ కోరిక ఎవరి దగ్గర ఏర్పాటు చేయాలా? ఎవరి ఆలోచనలో పెట్టాలా? దేవుని ఆలోచనలో పెట్టాలి. అందుకని వాక్యం చదివిస్తుంది, నీ కోరిక నీ ఆలోచన. కనుక దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు, మనకు చెప్పుతూ ఉన్నాడు, నీ కోరిక ఏదైతే ఉందో నాకు చెప్పు, ఈ ఆలోచన ఏంటో నాకు చెప్పు. మనుషుల దగ్గర పెట్టడం కాదు మన కోరికలు, కానీ దేవుని దగ్గర నీ కోరికను పెట్టాలి. నీ ఆలోచన పెట్టినట్లయితే దేవుడే దాన్ని సఫలపరిచే దేవుడు. స్తోత్రం కలుగునుగాక. కోరుకుంది కాదని మాట్లాడుకోవడం కాదు, మోకరించి ప్రార్థన చేయాలి, ప్రభుని అడగాలి. ఇదిగో నా కోరిక నాయనా, ఇదిగో నా ఆలోచన నీ దగ్గర పెడుతున్నాను తండ్రి. అందుకే వాక్యం చదివిస్తుంది కదా. ఆయన ఈ ఆలోచన పెట్టినట్లయితే బైబిల్ అద్భుతమైన మాట ఉంది, ఆయన ఆలోచన కర్త. ఆలోచన ఇచ్చే దేవుడు. ఒకవేళ నీకేమి తెలియడం లేదేమో, నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా జీవించాలి, నేను ఎలా గృహం కట్టాలి, నేను ఎలాగేంటి నా బ్రతుకు అని అనుకున్నప్పుడు నీ ఆలోచన మనుషుల దగ్గర కంటే దేవుని దగ్గర పెట్టి, ప్రభు ఇదిగో నాయన ఆలోచన మాత్రం ఎలాగుందయ్యా, నా కోరిక ఎలాగుందయ్యా, నువ్వు కోరికలు తీర్చే దేవుడు తండ్రి. ఈనాటి చివరి ప్రార్థన అయితే ఈ విధంగా ముగించబడింది. అందరికీ ప్రైజ్ ద లార్డ్. బై.